మీకు 5 నిమిషాల టైం ఉంది. టాయిలెట్కి వెళ్ళొచ్చేయండి. (0864) ఎక్కడా? 0864 ఎక్కడా? నిన్ను వదిలేసి వెళ్ళిపోతామనుకున్నావా? ఒక గంట కూడా ఇక్కడ బ్రతకలేవు. తోడేళ్లు నిన్ను మింగేస్తాయి. ఎంతమంది పిలిచినా పలకవేంటి? కొట్టాలనిపిస్తుంది, వేసేస్తావేంటి? వాడు నా సెల్లో ఉంటే అప్పుడు చెప్తాను వాడు మరి. వాడిని మాత్రం నిన్ను వదిలిపెట్టను. అయిపోతా. నాకు రూమ్మేట్స్ అస్సలు నచ్చరు. నాకు కూడా రూమ్మేట్స్ నచ్చరు. ఇంతకు ముందున్న రూమ్మేట్ ఒక నెలే ఉండగలిగాడు. నేనిక్కడ 3 రోజుల కంటే ఎక్కువ ఉండను. ఇక్కడ అందరూ యావజ్జీవ ఖైదీలే. అయ్యుండొచ్చు, కానీ అంతకాలం నేను ఉండాలనుకోవట్లేదు. మాట మీదుండు. అది సరే, కానీ లంచ్ టైంలో నీ పక్కన కూర్చోవచ్చా? వీల్లేదు. ఇది మా ఏరియారా తెంగరోడా? మూసుకొని పక్కకు పోండి. నీకు మరీ అంత బలిసిపోయిందారా? ఇప్పుడు ఇది కామన్ ఏరియా అయిపోయింది, సరేనా? ఏం చేస్తున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. బాస్ నిన్ను వెంటనే రమ్మంటున్నాడు. సో నా మనుషులు చంపేయాలనుకుంటుంది ఇతన్నే అన్నమాట. నేనెవరో నీకు తెలుసా? నువ్వు జెమియోన్ చార్నీవి, కిరో గ్యాంగ్ మొత్తానికి లీడర్వి. నువ్వు సప్లై చేసే ఆయుధాల వల్ల ప్రపంచంలో చాలామంది ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు చంపబడుతున్నారు. నా గురించి నీకు తెలుసన్నమాట. ఇంతకీ నువ్వెవరో మాకు కాస్త చెప్తావా? నేనా? నేను హంటర్ని. హంటర్వా? ఇంతకీ ఎవరిని వేటాడతావు? నీలాంటి దుర్మార్గుల్ని. హంటర్ అన్నది కట్టు కథ. ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి హంటర్. నీ పేరేంటి? నేను ఎవరు పంపారో చెప్పు. నా పేరు క్రేవెన్. క్రేవెన్? ఇక ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు ఇంకెవ్వరితోనూ చెప్పలేవు. ప్రతి కట్టు కథలోనూ కొంత నిజం కూడా ఉంటుంది. ఖైదీ తప్పించుకుంటున్నాడు. ఖైదీ పారిపోతున్నాడు. వాడిని ఎవరైనా పట్టుకోండి. ఆపండి వాడిని.
రోజులు అదిగో అక్కడ ఉన్నాడు కాల్చేయ్. ఇంతకీ ఎటు వెళ్ళాడు? పారిపోతున్నాడు, త్వరగా కాల్చేయ్. లైట్ వేయ్. కమాన్, త్వరగా కాల్చండి. అక్కడ కింద ఉన్నాడు. ఆగు, త్వరగా, అతను పారిపోతున్నాడు. కమాన్ కమాన్. మూవ్ మూవ్ మూవ్. మాకు శవం దొరికింది. ఈ శవాన్ని గుర్తించారా? లేదు. ఇదెవరో కాదు, ఖైదీ నెంబర్ 0864. మరైతే ఇప్పుడు చార్లీని చంపింది ఎవరు? క్రేవెన్ ద హంటర్. త్వరలో మీ అభిమాన థియేటర్లలో